రెండవ గుంపు పరిశుద్ధాత్మ విషయంలో అతి చేసేవారు. వీళ్లలో అతి ఎక్కువ మంది ఆత్మను పొందిన వాళ్లే. కాని పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానం విషయంలో, పరిశుద్ధాత్మను వినియోగించే విషయంలో దేవుడు చెప్పిన సూచనలు గాలికి వదిలేసి తమకి ఇష్టం వచ్చినట్లు బోధిస్తారు, ఇష్టం వచ్చినట్లు చేస్తారు. నేడు ఇన్ని వేల మంది బోధకులు, రచయితలు పరిశుద్ధాత్మను దూషించడానికి కారణం వీళ్లే. కోట్ల మంది విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందడాన్ని ఇష్టపడకపోవడానికి కారణం వీళ్లే. ఆత్మను పొందిన ఎందరో గలిబిలి చెందడానికి, ఆత్మకు మళ్లీ దూరం అవడానికి కూడా కారణం వీళ్లే. వీరి అతి తెలివి తక్కువ చేష్టలే ఆత్మను దూషించే వారికి ఆధారం, ప్రోత్సాహం కూడా. ఆత్మ విషయంలో అతి చేసేవారి వింత బోధలు. ఈ మధ్యన మీటింగ్ పోస్టర్లలో ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అని వేయడం ట్రెండ్ అయిపోయింది. మొదట్లో ఎక్కడో ఒకరు వేసేవారు. ఈ హోసన్న వాళ్ళు వేయడం మొదలుపెట్టాక అందరూ అదే పని. ఇలా రాసే అందరినీ అడుగుతున్నాను, మీ మీటింగుల్లో పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు వచ్చి ప్రసంగిస్తున్నారా? పరిశుద్ధాత్ముడే వచ్చి మాట్లాడుతున్నాడా? ఇది అతి కాదా? ఒక సేవకుడు ప్రసంగిస్తే అందులో కొన్ని తప్పులుండొచ్చు, లోపాలుండొచ్చు, పిట్టకథలుండొచ్చు, జోకులుండొచ్చు. వీటన్నిటినీ పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడనా దాని అర్థం? ఎవరిని పడితే వాళ్ళని పిలవడం, వచ్చేవారు ఏది పడితే అది మాట్లాడడం. కన్వీనర్లు మాత్రం ఓవర్ యాక్షన్ కి ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడని వేయడం. ఏంటిదంతా? ఇది పరిశుద్ధాత్మను అవమానించడం కాదా? ఆత్మ విషయంలో అతి చేసేవారిలో భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు అని బోధించేవారున్నారు. నువ్వు ఈ లోకంలోనే పరలోకాన్ని అనుభవించాలంటే అన్య భాషలు అనేవి ఒక వైర్ కనెక్షన్గా, ఒక మీడియాగా నీకు ఉపయోగపడతాయి. భాషలు మాట్లాడటమే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు అనటానికి గుర్తు. వీళ్ళు కూడా ఆత్మను పొందేసినట్టే అని ప్రధాన అపోస్తలుడు పేతురు దేన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే, ఇప్పుడు నేను మాట్లాడకపోతే నాకు లేదండి, నన్ను ఎందుకు అడిగితే పేతురుని అడగవయా? అన్య భాషలో మాట్లాడసాగిరి. ఈ భాష ఉన్నవాడే సువార్త చెప్పాలి. పెంతుకోస్తు సంఘాలు, ది పెంతుకోస్తు, సిలోన్ పెంతుకోస్తు మొదలైన శాఖలు ఈ సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాయి. స్వసంపూర్ణ సువార్త పేరుతో ఇతర పాస్టర్లను తిడుతూ సంఘాలను స్థాపించి ఈ రోజు అడ్రస్ లేకుండా పోయిన సిడి స్టీఫెన్ గారు, హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారు ఇదే సిద్ధాంతాన్ని బోధించారు, బోధిస్తారు. జఫన్యా భయ్య, అందరూ భాషలు మాట్లాడాలనడానికి నువ్వు చూపించే వచనం ఇదా? ఈ సంఘటన జరిగిన తర్వాత కదా కొరింథీ సంఘం స్థాపించబడింది. ఆ సంఘానికి రాసిన లేఖలో ఏమని రాయబడింది? ఆత్మవరాల్లో ఏది అందరికీ ఇవ్వబడేది ఉండదు. కార్యసిద్ధి నిమిత్తం ప్రత్యేకంగా పంచి ఇవ్వబడతాయి. అందరికీ భాషలు మాట్లాడే వరం లేదు, కొందరికే ఉంది. వీళ్ళు కొందరు కాదు అందరూ అనేలా ఉంటే అందరూ ప్రవక్తలు, అపోస్తులని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావా? మీరంతా భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నానని పౌలు చెప్పాడు. అంటే అందరూ భాషలు మాట్లాడడం లేదనే కదా అర్థం. భాషలు మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ పొందడానికి కొలమానం కాదు. అందరూ వినండి. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే మేడగది మీద వారు, కొర్నేలి ఇంటివారు మాట్లాడింది మనుషుల భాషలు, కొరింథీ సంఘం మాట్లాడింది నానా భాషలు. రెండూ వేరు. ఈ వరాలు, సూచనల్లో ఏది ఒకరిలో జరుగుతున్నా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారనే అర్థం. భాషలు మాట్లాడితేనే గాని పరిశుద్ధాత్మను పొందినట్లు కాదు అని బైబిల్ చెప్పని సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి మీరెవరు? వాక్యాన్ని ధ్యానించకుండా ఎవరో పెట్టిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్న మీలాంటి వాళ్ళ వల్లనే మీ సంఘాల్లో భాషల వరం లేనివారు కూడా వరం ఉన్నట్లుగా నటిస్తున్నారు. ఈ పాపం మీదే. మీరు చెప్తున్న సిద్ధాంతంలో ఉన్న లోపాలని ఎత్తిచూపుతూ అసలు వరాలే లేవని బోధిస్తున్నారు. ఈ పాపం కూడా మీదే. పౌలు సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరంతా భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను, ప్రవచించాలని మరి విశేషంగా కోరుకుంటున్నానని అన్నాడు. మీ సంఘాల్లో భాషలు మాట్లాడడానికే ప్రోత్సహిస్తున్నారు గాని ప్రవచన వరం కోసం ఎందుకు సంఘాన్ని ప్రోత్సహించడం లేదు? Ha la 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 la. Whatever comes, it could be la la la, it could be ya ya ya, it could be da da da. Whatever comes, in your mouth, ka 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 ka. If that's the one, just go for it. నోటుకొచ్చింది మాట్లాడితే అదే భాషల వరం అంటూ బోధించి విశ్వాసులు తాము ఏదో ఒక వరాన్ని పొందేసుకున్నాంలే అనే భ్రమని కలిగిస్తున్నారు. ఇది తప్పు. పౌలు భాషలు మాట్లాడేవారు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీ సంఘాల వారికి ఈ వరం కోసం ఎందుకు చెప్పడం లేదు? వందల మంది, వేల మంది భాషలు మాట్లాడే మీ సంఘాల్లో వాటి అర్థాలు చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు లేరు? వాక్యానికి మీరు ఎంత దూరం వెళ్లిపోతున్నారో తెలుసుకోండి. భాషలను ఆటంకపరచకండి అని చెప్పిన దేవుడే బోధించేటప్పుడు భాషలను మాట్లాడకండి అని కూడా చెప్పాడు. కానీ స్టేజ్ మీద మైక్ పట్టుకొని వాక్యం చెప్తూ మధ్యలో భాషలు మాట్లాడుతున్నారు. పాటలు పాడేటప్పుడు మధ్యలో భాషలు మాట్లాడుతున్నారు. ఏంటిది? అందరూ ప్రార్థించుకుంటుంటే నువ్వు భాషలు మాట్లాడితే తప్పులేదు. కానీ అందరూ నీ ప్రార్థన వింటూ ఏకీభవిస్తున్నప్పుడు మాత్రం అర్థమయ్యే భాషలోనే ప్రార్థించాలి. చివరికి మీ సంఘాలు ఎలా తయారయ్యాయో తెలుసా? ఎవడెక్కువ భాషలు మాట్లాడితే వాడే ఆత్మపూర్ణుడు, ఎవడు అందరి ముందు సౌండ్ బాక్సుల్లో భాషలు మాట్లాడతాడో వాడే పరిశుద్ధుడు. ఎంతకాలం ఇలా? సేవకులారా, అపోస్తలులు, ఆదిమ సంఘ అనుభవాల్ని చూడండి.
పత్రికల్లో వరాల గురించి ఏం రాయబడిందో ధ్యానించండి. మీ సిద్ధాంతం తప్పు అని తెలుసుకోండి. ఇప్పటికైనా మార్చుకోండి. వ్యవస్థాపకుల్ని గౌరవించడం అంటే వారు తెలుసో తెలియకో పెట్టిన వాక్య విరుద్ధమైన సిద్ధాంతాల్ని కూడా గుడ్డిగా కొనసాగించడం కాదు, పూర్తి వాక్యానుసారమైన స్థితిలోనికి అనగా సంపూర్ణతలోనికి తీసుకురావడం. ఐపీసీ, టీపీఎం, సిపిఎం, హోసన్నా, బెరాకా అందరూ ఆలోచించండి. ఈ ఆత్మలేని వాళ్ళు మనల్ని విమర్శించే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన తప్పుని వాడెవడో ఎత్తి చూపడం ఎందుకు? మనమే తెలుసుకుని దిద్దుకుంటే వచ్చే తరమన్నా వాక్యానుసారంగా బ్రతుకుతారు. వరాలన్నిట్లో వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలిగించే వరం భాషల వరం ఒక్కటే. మిగతావన్నీ ఇతరులు మారడానికో, బలపడ్డానికో, విడుదల పొందుకోవడానికో ఉపయోగపడతాయి. ఇవి కృపావరాల్లో శ్రేష్టమైనవి. ఆత్మ కలిగిన సంఘాలన్నీ భాషల దగ్గరే ఆగిపోయాయి. శ్రేష్టమైన వాటి వైపు కనీసం చూడటం లేదు. మారండి. భాషలు మాట్లాడితేనే గాని సేవ చేయడానికి పనికిరానని యేసన్నగారు రూల్ పెట్టారు. ఇది వాక్య విరుద్ధం. హోసన్నలో ఎవరైనా ఇప్పుడు ఈ రూల్ మార్చగలరా? దేవుని కన్నా బైబిల్ కన్నా వ్యవస్థాపకులే ఎక్కువని భావించే కొందరు ఏ రూల్ని మార్చుకోరు. విశ్వాసులారా, మీరైనా ఆలోచించి వాక్యానుసారంగా నడుచుకోండి. శ్రేష్టమైన వరాల్ని ఆసక్తితో అపేక్షించండి. భాషల వరం కలిగి ఉంటే వ్యక్తిగత ప్రార్థనలోనూ, అందరూ ప్రార్థించే ఆరాధించే సమయంలోనూ మాత్రమే మాట్లాడండి. పక్కవారు వినాలనో వినిపించాలనో మాట్లాడొద్దు. అది వాక్య విరుద్ధం. భాషల వరం ఉన్నవారు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతం ఎక్కడో కొందరే అర్థం చెప్పే వరం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక మీదట ప్రతి సంఘంలోనూ ఆ వరం కలిగిన వాళ్ళు ఉందురుగాక. రవిభయ్య, నువ్వు, శ్యామ్ కిషోర్, ఐజాక్, థామస్ ఇంకా చాలా మంది వరాలు నడ్డు పెట్టుకొని ఆత్మ పేరు చెప్పి ఎప్పుడు ఆశీర్వాదాల కోసమే బోధిస్తారు. మీలో ఉన్నది దేవుని ఆత్మో దయ్యపు ఆత్మో నాకు తెలియదు, కానీ మీతో ప్రసంగాలు చేయిస్తున్నది మాత్రం పరిశుద్ధాత్ముడు కాదు. పాపాల గురించి వివరణ, హెచ్చరిక, దైవ భయం ఇవేవి ఏ రోజు బోధించని మీరు దేవుని బోధకులు కాదు. ఒక వ్యక్తి మారుమనసు పొందకుండా నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేడు. ఎప్పుడూ ఆశీర్వాదాల కోసమే బోధిస్తూ ఈ లోకం మట్టుకే నిరీక్షించేలా మీ సంఘ సభ్యుల్ని తయారు చేశారు. వారు మనుష్యులందరికంటే దౌర్భాగ్యులు. వాళ్ళకి ఇలాంటి సువార్త చేసినందుకు మీరు ఈ దౌర్భాగ్యుల కంటే దౌర్భాగ్యులు. మీ బోధ క్రమంగా లేనప్పుడు మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా మిమ్మల్ని నరకం నుండి ఎవరూ తప్పించలేరు. బాబాల దగ్గరికి పోయి బూడిదను బంగారంలా తెచ్చుకునే బుద్ధి లేని వారికి మీ సంఘాలకొచ్చే విశ్వాసులకి ఏ తేడా లేదు. ఇద్దరూ వెళ్లేది లోకాశీర్వాదాల కోసమే, ఇద్దరూ పోయేది నరకానికే. ఒకే ఒక తేడా ఏంటంటే బాబా దగ్గరికి వెళ్లేవారు బూడిదవుతారు, ఈ దొంగ బోధకుల దగ్గరికి వెళ్లేవారు బాక్సులో పడుకుంటారు. మీరు ప్రవచిస్తారో, స్వస్థపరుస్తారో, లేక నాటకాలు ఆడిస్తారో అవన్నీ వాక్యాన్ని బోధించిన తర్వాత చెయ్యండి. మీరు నాటకాలు ఆడితే మీరే నరకానికి పోతారు. కానీ మీరు దేవుని ఆజ్ఞలను బోధించకపోవడం వలన వేల మంది నరకానికి పోతారు. యేసుక్రీస్తు అపోస్తులు వాక్యాన్ని సూటిగా బోధించి మనిషి ఎలా బ్రతకాలో వివరించి అప్పుడు అద్భుతాలు చేశారు. అది క్రీస్తు పోలిక, క్రీస్తు అనుసరణ. కానీ మీరు అద్భుతాల కోసమే వాక్యం తర్వాత అద్భుతాలు. పునరుద్ధానముల యొక్క అభిషేకం, మరణ పునరుద్ధానముల యొక్క ప్రత్యక్షత, మరణ పునరుద్ధానముల యొక్క శక్తి దేంట్లో దాచిపెట్టిండంటే దేవుడు అన్య భాషలలో దాచిపెట్టినాడు. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, గర్భఫలం సమస్య కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, దానికి విరుగుడు మందు అన్య భాషలు మాత్రమే. భాషల్లో ఇవెందుకుంటాయి భయ్యా? ఎందుకు ఏదేదో చెప్తావు? నీలాంటి ఆత్మపూర్ణులు కూడా ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు చెప్తుంటే ఇలాంటి ఎర్రిపిచ్చోళ్ళు రెచ్చిపోకపోతే ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ కోసం చేసిన ప్రసంగాల్లో దర్శనం, సంభాషణ, సృష్టి వీటి కోసం ఏవేవో చెప్పావు. ప్రవీణ్ భయ్యా, ఇవన్నీ అవసరమా? బైబిల్లో ఉన్నది చెప్పండి. ముందుగా అన్య భాషలకి నానా భాషలకి ఉన్న తేడా తెలుసుకోండి. మీరు మాట్లాడేవి నానా భాషలు. ఎంత ఆత్మతో నిండినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా వాక్యాన్ని మాత్రం చదివే తెలుసుకోవాలి. సరిగ్గా చదవండి. అపోస్తులు 2వ అధ్యాయం, కొరింథీ 14వ అధ్యాయం సరిగ్గా చదవండి. తప్పు దిద్దుకోండి. మనకి తెలియనివి బైబిల్లో చాలా ఉంటాయి. దేవుడు తెలియజేసినప్పుడు నేర్చుకోవాలి, మార్చుకోవాలి. Speaks secrets to God through tongues in such a way that no man or no demon can understand. పరిశుద్ధాత్మ దేవునితో అనేక రహస్యాలను మాట్లాడతాడు. ఎందుకంటే ఏ మనుషుడును, ఏ దురాత్మ కూడా దాన్ని అర్థం చేసుకోలేదు. బైబిల్లో ఎంతో మంది భక్తులు తమ భాషలోనే ప్రార్థన చేశారు. దేవుడు సమాధానం ఇవ్వలేదా? అద్భుతాలు చేయలేదా? సాతాను వారి ప్రార్థన వింటే ఏంటి, వినకపోతే ఏంటి? అన్య భాషలు మాట్లాడటం వలన దేవుని శక్తి నీలో నిండుకుంటుంది. And many Christians says no, we don't speak in tongues, and that is why they live a powerless Christian
Christian life. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ శక్తి రాదు. పరిశుద్ధాత్మ శక్తితోనే భాషలు మాట్లాడతారు. శక్తి భాషల్లో లేదు, పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ అంటే భాషలు కాదు, పరిశుద్ధాత్మ వరాల్లో భాషలు కూడా ఒకటి. ఎప్పుడైతే నువ్వు అన్య భాషల్లో మాట్లాడతావో ప్రమాదాలు రాకుండా దేవుని దూతలను ఆహ్వానిస్తున్నావు. మనం కాపాడబడేది కృప వలన భయ్యా, కృపావరాల వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు? నీకేమన్నా మెంటలా? నీకేమన్నా మైండ్ దొబ్బిందా? ప్రవచించే వరాన్ని మాకు దయచేయి. ప్రవచించే వరం ఇచ్చాడా? నువ్వు ఏది పలికితే అదే జరుగుద్ది. ఈరోజు వర్షం కురుద్దని మామూలుగా చెప్పేశావనుకో, నీ మాటను పోషించడానికి దేవుడు వర్షం పంపిస్తాడు. ప్రవచనం అంటే మనం ఏది పలికితే అది జరగడం కాదు, దేవుడు ఏం చేయబోతున్నాడో దాన్ని ముందుగా చెప్పడం. నీకన్నా ఆ బెగ్గర్ సతీష్ కుమారే బెటరు. తన వాక్చాతుర్యంతో, ఓవర్ యాక్షన్ తో, పిట్టకథలతో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నువ్వైతే దేవుని శక్తిని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నావు. నీ టైం వచ్చినప్పుడు నీ చరిత్ర బయటకు వస్తుంది. నీ అంత పనికి మాలోడు ఎవడలేడు. జఫన్యా గారు, ఆత్మ విషయంలో మీరెంతో రోషం గలవారు. అదే రోషంతో ఆత్మ విషయంలో మీ సిద్ధాంతాన్ని మార్చుకోండి. మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. మీరు తప్పు చెప్పి వాళ్ళందరినీ దారి తప్పించకండి. ప్రతి విశ్వాసీ భాషలు మాట్లాడడం మంచిది, కానీ భాషలు మాట్లాడకపోతే ఆత్మ లేనట్లు కాదు. మీ బోధలోని ఈ లోపాన్ని సరిచేసుకొని సత్యాన్ని అందరికీ బోధిస్తే మీ విలువ పెరుగుతుందే కాని ఇంతకాలం తప్పు చెప్పాడేంటి అని మీ విలువ తగ్గదు. ఆత్మదోషకులు, విరోధులు ఎక్కువైపోయిన ఈ కాలంలో మీలాంటి వారు సరైన సిద్ధాంతంతో నిలబడి సత్యాన్ని రోషంగా ప్రకటించడం ఎంతో అవసరం.